10 నిమిషాలు టైం పట్టొచ్చు, కానీ పక్కాగా రిజల్ట్ అనేది మీకు కనపడుతుంది ఫస్ట్ టైంకే. ఎంత నల్లటి స్కిన్ మీద ట్రై చేసినా ఫస్ట్ టైంకే మీరు రిజల్ట్ అనేది చూసి తీరుతారు. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరు ట్రై చేసినా రిజల్ట్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీకు స్కిన్ వైట్నింగ్ కోసం ఒక సూపర్ టిప్ అనేది చెప్తాను. 10 మినిట్స్ అనేది మీ దగ్గర ఉంటే ఇది ట్రై చేసేయండి. వెంటనే మీ స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. మీ స్కిన్ మీద పేరుకుపోయిన జిడ్డు మురికి అంతా కూడా చిటికలో రిమూవ్ అవుతుంది. దీన్ని ఫేస్కి, నెక్కి ఎక్కడైనా హ్యాపీగా మీరు అప్లై చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ ఉండవు, 100% కూడా న్యాచురల్. మీరు ఎప్పుడూ చూడని ఒక చిన్న చిట్కా ఇదైతే. ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు, అలాగని చెప్పేసి డబ్బులు వేస్ట్ అవ్వవు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్, మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఏ స్కిన్ టైప్ ఉన్నా సరే మీకు ఈజీగా సెట్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్తాను. పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ కాదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అస్సలు కాదనమాట. చాలా సింపుల్గా బాయ్స్ కూడా ట్రై చేయొచ్చు హ్యాపీగా. మీ స్కిన్ తెల్లగా మారడానికి ఇది ఒక అద్భుతంగా వర్క్ అవుతుంది అనమాట. ఒక చిన్న టిప్, కాకపోతే రిజల్ట్ మాత్రం అమేజింగ్ అని చెప్తాను. ఒక మాట చెప్పాలంటే ఇంక లేట్ వద్దు ఏమాత్రం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ వల్ల మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కాఫీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అనేది సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇక్కడ నేను ఒక స్మూత్ స్క్రబ్ని అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నేను అలోవెరా జెల్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకుంటాను. అలోవెరా జెల్ ఏంటంటే మన స్కిన్ని హైడ్రేటింగ్గా చేయడానికి, గ్లోగా చేయడానికి హెల్ప్ అవుతుంది. మీ స్కిన్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నాయి అనుకుంటే ఇందులో మీరు షుగర్ కానీ, రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అప్లై చేసే పర్సన్కి అయితే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ప్రాబ్లం లేదు. సో అందుకే నేను ఈ చిన్న స్క్రబ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా మన స్కిన్ మీద చాలా స్మూత్గా ఉంటుందన్నమాట, కొంచెం కూడా హార్ష్గా ఉండదు ఈ స్క్రబ్ అయితే. ఈ స్క్రబ్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్కిన్ మీద అప్లై చేసుకోవడమే. ఇది అప్లై చేసినంతసేపు కూడా మన స్కిన్ మీద చాలా స్మూత్గా అనిపిస్తుంది, కొంచెం రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది. కాఫీ వల్ల ఏంటంటే మైండ్ అనేది చాలా రీఫ్రెషింగ్గా ఉంటుందండి. కాఫీ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. కాఫీ వల్ల మన స్కిన్ మీద పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి. అలాగే మనకి మంచి ప్రశాంతత అయితే ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు. పార్లర్లో కూడా కాఫీ ఫేస్ ప్యాక్స్, కాఫీ ఫేషియల్స్ ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు. ఆ స్మెల్ అనేది అందరికీ నచ్చుతుంది రిలాక్సింగ్ కోసం. సో 2 మినిట్స్ అనేది మనం చాలా స్లోగా ఫేస్ మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. నెక్ కూడా చేసుకోండి. ఫుల్ బాడీకి ఎక్కడైనా దీన్ని మనం ట్రై చేయొచ్చు. నేను ముందే చెప్పాను కదండి, అలోవెరా జెల్, విటమిన్ ఈ రెండు కూడా స్కిన్ని బ్రైటన్ చేస్తాయి, హైడ్రేటింగ్గా చేస్తాయి. 2 మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. స్కిన్ అనేది చాలా గ్లోగా కూడా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చి ప్యాక్ అనమాట. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది గ్రీన్ గ్రామ్ అనమాట, పెసర్లు. ఈ పెసర్లు అనేవి మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీ దగ్గర పెసర్ లేకపోతే పెసర పప్పును కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి పొటాటో మీద మనం పీల్ తీసేసుకోవాలి. మీడియం సైజు ఉన్న పొటాటో తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పొటాటో మీద పీల్ అనేది తీసేసుకోవాలి. పొటాటో వల్ల మన స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. పొటాటోలో మనకి ఎక్కువగా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. స్కిన్ వైట్నింగ్కి యూజ్ చేసే రెమెడీస్లో ఖచ్చితంగా పొటాటో అనేది ఉంటుందండి. ఉన్న పలంగా మన స్కిన్ని తెల్లగా మార్చే శక్తి అయితే పొటాటోకు ఉంది. అంతేకాదు పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, డార్క్ ప్యాచెస్ కానీ, తర్వాత స్కిన్ అనేది లైటన్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది పొటాటోని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాం పొటాటోని. సో ముందే పొటాటోని వాష్ చేసుకోండి, ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోకూడదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పొటాటో ముక్కల్ని 1/2 కప్ గ్రీన్ గ్రామ్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ మనం స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ టు 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. సో పేస్ట్ రెడీ అయిపోయిందంటే ప్యాక్ అనేది రెడీ చేసేసుకోవడమే. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇప్పుడు మనం 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత కాఫీ పొడిని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. కాఫీ వల్ల ఖచ్చితంగా స్కిన్ అనేది బ్రైట్న్ అవుతుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు కాఫీ పౌడర్ని ఎవరు కూడా.
తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో అది తగినంత యాడ్ చేసుకొని ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిగిలిన పేస్ట్ని ఖచ్చితంగా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మనకి ఇది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ అవుతుందన్నమాట. మీరు ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడల్లా దీన్ని కొద్దిగా తీసుకొని అప్లై చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. చాలా సింపుల్ ప్యాక్ ఇది. రిజల్ట్ చూసి మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ ప్యాక్ని మనం ఫుల్ బాడీకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి ఎక్కడైనా అప్లై చేయొచ్చు. వారంలో 2 సార్లు అప్లై చేస్తే ఖచ్చితంగా స్కిన్ పర్మనెంట్గా తెల్లగా అవుతుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు, ఇది పర్మనెంట్ రిజల్ట్ అనమాట. చాలామంది పర్మనెంట్ రిజల్ట్ కావాలంటే ఏం చేయాలి, ఏం వాడాలి అని అడుగుతున్నారు కదా. సో మీరు ఏమీ వాడాల్సిన అవసరం లేదండి. ఈ ఒక్క ప్యాక్ అనేది ట్రై చేయండి. స్కిన్ పర్మనెంట్గా తెల్లగా మారుతుంది, అందులో డౌటే లేదు. ఇక్కడ నేను స్క్రబ్ కూడా చెప్పాను కదా, వీక్లీ వన్స్ అనేది స్క్రబ్ ట్రై చేయండి. ప్యాక్ మాత్రం వీక్లీ 2 టైమ్స్ అనేది వేసుకోవచ్చు. డే బై డే కూడా వేసుకోవచ్చు. కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు డే బై డే అప్లై చేయండి. ఇందులో కెమికల్స్ ఉండవు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుందండి, డౌటే లేదనమాట అందులో. సో అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది కదా, వాటర్తో క్లీన్ చేయండి. మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ 5 అవర్స్ తర్వాత యూజ్ చేయండి. వెంటనే సోప్ పెట్టి మనం వాష్ చేస్తే రిజల్ట్ అనేది మనకి అస్సలు ఉండదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు హ్యాపీగా 5 అవర్స్ తర్వాత సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయండి. క్లీన్ చేసేటప్పుడే ఫేస్ మీద ఉన్న జిడ్డు, మురికి, ట్యాన్ అంతా కూడా క్లియర్ అవుతుంది. మీరు చాలా క్లియర్గా చూడొచ్చండి ఈ వీడియోలో. బిఫోర్ ఫేస్కి ఆఫ్టర్ ఫేస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. లైవ్లోనే వాష్ కూడా చేసి చూపిస్తాను, అందులో డౌట్ ఏం వద్దు. చాలామంది అనుకోవచ్చు సో ఫేస్కి ఏమైనా అప్లై చేశారని చెప్పేసి, అందుకే వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను, లైవ్లో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎంత నల్లటి స్కిన్ మీదైనా మీరు ట్రై చేయొచ్చు. 100 టైమ్స్ అనేది డిఫరెన్స్ ఫస్ట్ టైం అప్లికేషన్కి కనపడుతుంది, డౌటే లేదు. ఒకవేళ రిజల్ట్ రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి డిఫరెన్స్ మీరే చూస్తున్నారు కదా, సో తప్పకుండా ట్రై చేస్తే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైనా సరే ఫస్ట్ టైంకే రిజల్ట్ అనేది వస్తుంది. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 100% న్యాచురల్ అండి, ఎటువంటి కెమికల్స్ అయితే ఉండవు. తప్పకుండా ట్రై చేస్తే మీ స్కిన్ తెల్లగా మారడం పక్కా. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. గ్రీన్ గ్రామ్ వలన మన స్కిన్ మీద పేరుకుపోయిన వేళ్ల తరబడి మురికైనా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చాలామందికి సంవత్సరాలుగా మాకు మురికి అనేది ఉండిపోయింది, స్కిన్ మీద ట్యాన్ అనేది అలా ఉండిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ వీక్లీ 3 టైమ్స్ 4 టైమ్స్ అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు పార్లర్కి వెళ్ళకుండా వేలుకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, చిటికన్ రెడీ అయిపోవాలి అనుకున్నప్పుడు నిమిషాల్లో మీ స్కిన్ తెల్లగా అయితే మారుతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి, అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇప్పటి వరకు ఎన్నో చూస్తుంటారు. ద బెస్ట్ రెమెడీ స్కిన్ వైట్నింగ్ కోసం ఇదైతే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడికైనా పార్టీకి ఫంక్షన్కి వెళ్ళాలంటే స్కిన్ తెల్లగా ఉండాలి కదా, సో అందుకైతే హెల్ప్ అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.